నమస్కారం. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది భోగి మంటలు, రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, అందమైన బట్టలతో ఆడపిల్లలు, గాలిపటాలు ఇవే కదండి. మరి మనందరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి నేనైతే ఈరోజు స్పెషల్గా భోగి మంట సెలబ్రేట్ చేసుకోవడానికి సనత్ నగర్ వచ్చేసానండి. మరి హీరోయిన్ మాధవీలత ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో తన మాటలోనే విందామా రండి. సో మాధవీలత గారు, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. చిన్నప్పుడు మీరు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? ఇప్పుడు ఎలాగా సెలబ్రిటీ అయిపోయాక? చిన్నప్పుడు చాలా బాగుండింది. లైక్ సంక్రాంతి అంటే మనకు ముగ్గులు గుర్తొస్తాయి కదా, సో నేను ముగ్గులు చాలా బాగా పెట్టేదాన్ని. అండ్ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు డిసెంబర్ నుంచి బుక్స్లో ముగ్గులు వేసుకునే వాళ్ళం. అండ్ మా సార్స్ కూడా ఎంత లిబరల్ అంటే ఇట్స్ ఓకేలే సంక్రాంతి వస్తుంది కదా, సో ముగ్గులు వేసుకొనివ్వండి పిల్లలకి, పర్వాలేదు, క్లాసెస్ తర్వాత చదువుకుంటారులే. సో ఇంత స్వీట్ మాకు టీచర్స్ ఉండేవాళ్ళు. అండ్ అందరూ దట్టు లేడీస్ కూడా కాదు, యాక్చువల్లీ మనకు మామూలు సర్స్ ఉండేవారు, బట్ అంత లిబరల్గా మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అండ్ సంక్రాంతి వస్తే ఎవరు పెద్ద ముగ్గు వేశారు అని కాంపిటీషన్, అండ్ దట్ కాంపిటీషన్ బిట్వీన్ మీ అండ్ మై మామ్. సో ఒక కాంపౌండ్ లోపల పెద్ద ముగ్గు ఎవరు వేస్తారు, కాంపౌండ్ బయట ఎవరు వేస్తారు. నేను మా మమ్మీ ఎవరు ముగ్గు బాగుంటుంది, ఎవరు త్వరగా వేస్తారు. మరి ఎవరు గెలిచేవారు? యాక్చువల్లీ నేనే పెద్ద ముగ్గు వేసేదాన్ని, కానీ మా మమ్మీ ఇంకా అందంగా వేస్తుంది. ఓకే, సెలబ్రిటీ అయ్యాక కూడా ముగ్గులు పెడుతున్నారా? యాక్చువల్లీ చాలా తక్కువ అయిపోయింది. అంటే అపార్ట్మెంట్స్ లైఫ్స్ ముగ్గులు పెట్టడానికి ఉండదు. సో పెట్టాలి అంటే కూడా కైండ్ ఆఫ్ మనం చాక్ పీస్తో ముగ్గులు వేసుకోవాలి, దట్టు మనకి ఇంటి బయట స్పేస్ ఉంటే. అండ్ ఇంటికి వెళ్తే గనక ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను కాంపిటీషన్తో బోల్డ్ అని. ఇప్పుడు లైక్ నేను మా వదిన అనమాట, ఎవరు మంచి ముగ్గు పెడతారని కాంపిటీషన్. సో అదర్ దెన్ ముగ్గులు ఇంకా ఏంటి స్పెషల్ సంక్రాంతికి? స్పెషల్ అంటే నా చిన్నప్పుడు విలేజ్లో ఉన్నాను, సో సంక్రాంతి అంటే మన విలేజ్లోనే జరుపుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ వదిలేసి అందరూ ఎవరి విలేజెస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో మార్నింగ్ 3 o'clock లేచి ముగ్గులు పెట్టే దగ్గర నుంచి అండ్ 5-5:30 బిట్వీన్ వచ్చేసి మన ఊరి రామాలయంలో సుప్రభాతం మొదలైంది. కొత్త బట్టలు, బోల్డ్ అన్ని స్వీట్స్, అండ్ అప్పుడే కొత్తగా పంటలు పండుతాయి కదా, సో దాంతో పాయసం చేయడం. సో ఇవన్నీ చిన్నప్పుడు సంక్రాంతిని నిజంగానే ఎంజాయ్ చేశాను. హీరోయిన్ అయిపోయాక వంటలు అవి ఏమైనా చేస్తుంటారా? పిండి వంటలు? వంటలు బాగా చేస్తాను నేను, నాట్ పిండి వంటలు. ఓకే, పిండి వంటలు అంటే మనకు చేసుకోవడానికి అంత ఓపిక ఉండదు, అండ్ అట్టు అమ్మ చేస్తేనే బాగుంటుంది కాబట్టి. బట్ హీరోయిన్ అయ్యాక నేను మమ్మీ దగ్గర ఉండటం చాలా తక్కువ. ఫెస్టివల్కి దట్టు సంక్రాంతికి చాలా రేర్గా వెళ్తూ ఉంటాను. అండ్ ఈ ఇయర్ కూడా వెళ్తానో లేదో తెలియదు, అంటే మన ఎన్టీవీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను కదా. సో స్వీట్స్ అవి కొంచెం తక్కువే చేస్తాను, బట్ ఐ కెన్ కుక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. మన సౌత్ ఇండియన్ డిషెస్ అండ్ చికెన్ బిర్యానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. సో మాధవి గారు బాగా బిర్యానీ చేస్తాను, పిండి వంటలు అవి ఇష్టం అంటున్నారు, ఇంత స్లిమ్గా ఇంత అందంగా ఉన్నారు, అసలు తింటారా మీరు? డైటింగ్ చేస్తారా బాగా? నేను అస్సలు డైటింగ్ చేయను, నాకు ఆకలేసినప్పుడు బాగా తింటాను. అది ఎలాంటి ఫుడ్ అని నాకు బాగా నచ్చితే తింటాను, కానీ చాలా తక్కువ క్వాంటిటీ తింటాను. అంటే నేను చాలా చిన్నగా ఉంటాను కదా, సో నాకు క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, మేబీ హెరిడిటరీ ఏమో స్లిమ్గా ఉండటానికి. బాగా తింటే లావైపోను, బట్ మమ్మీ దగ్గర ఉంటే మాత్రం చబ్బి చీక్స్ వస్తాయి నాకు. అమ్మ చేతి వంట కమ్మగా ఉంటుంది కదా, బాగా లాయించేస్తారు. ఓకే, మరి ఇప్పుడు మూవీస్ తీసుకుంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? ప్రెజెంట్ వచ్చేసి నేను నేషనల్ అవార్డ్ కోసం తెలుగులోనే ఒక ఫిల్మ్ చేస్తున్నాను. అది చలం గారి నావెల్ బేస్ చేసుకొని ఉంటుంది, అంటే కంప్లీట్లీ చలం గారి నావెల్, బట్ దాన్ని మనం సినిమాగా చేస్తున్నాం ఇప్పుడు. సో నేషనల్ అవార్డ్ ఎప్పటి నుంచో నా డ్రీమ్. సో అలాంటి ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాను, హ్యాపీగా ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ కన్నడ, తమిళ్ లైన్డ్ అప్. ఓకే, సో మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా నేను ఇలాంటి రోల్ చేయాలి, లైక్ డ్రీమ్ రోల్ అనమాట, ఇలాంటి రోల్ చేయాలి అని అనిపిస్తుంది?
కదా. మూవీస్లోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత చాలా డ్రీమ్స్ ఉండేవి. అంటే నా ఫస్ట్ వచ్చేసి నేషనల్ అవార్డ్ కోసం ఒక క్యారెక్టర్ చేయాలి. అది ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకే, బట్ కంప్లీట్లీ డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అయితే ఇంకా హ్యాపీ, మేకప్ లేకుండా ఒక, ఎందుకంటే మన టాలెంట్ మాత్రమే చూపించే ఒక క్యారెక్టర్ కావాలి అని. అండ్ రైట్ నౌ అయితే మన వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ చేయట్లేదు. ఇలా చక్కగా ఇలాంటి మోడ్రన్ లంగా ఓణీలు కాదు, కానీ ట్రెడిషనల్గా ఉండే పట్టు లంగా ఓణీలు వేసుకొని మన గోదావరి రాజమండ్రి సరౌండింగ్స్లో ఒక మంచి విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. ఎంట్రీ ఎలా జరిగింది ఫిలిం ఇండస్ట్రీలో? చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అవ్వాలనే చాలా ఇష్టం. అదేంటో నాకు తెలియదు. టీవీలో ఒక ఫిల్మ్ ఏదో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను చెయ్యాలి, అది ఏంటి తెలియదు. అది చేయటం వల్ల ఏమొస్తుందో తెలియదు, నేమ్, ఫేమ్, పర్ఫార్మెన్స్, నథింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ నేను చెయ్యాలి. సో అది చిన్నప్పటి నుంచి ప్యాషన్గా మారిపోయింది. అయితే లైక్ రైల్వే క్వార్టర్స్ అంటే మా డాడీ రైల్వే ఎంప్లాయ్ కాబట్టి, సో నేను కర్ణాటకలో పుట్టేసి పూణేలో పెరిగేసి తర్వాత మా అమ్మమ్మ ఊరికి వచ్చేసి, అండ్ ఆ తర్వాత రైట్ నౌ పాస్ ఫ్రమ్ 15 years మా ఫ్యామిలీ అంతా దే సెటిల్డ్ ఇన్ బళ్ళారి. ఓకే, సో ఆ తర్వాత అలా మరి జర్నీ అలా సాగింది. సో అది బ్లడ్లో ఉండిపోయింది ప్యాషన్. సో ఆ ప్యాషన్తో నేను ఎలా అయినా హీరోయినే అవ్వాలి అనుకున్నా. అండ్ ఐడిల్ అందరికీ తెలిసిన విషయమే, ఐడిల్ బ్రెయిన్లో రవి గారి ఫోటోలు చూసి నచ్చవలే సినిమాకి ఓకే చేసేసి అలా హీరోయిన్. సో ఇంట్లో ఎలా ఉంటుంది కోఆపరేషన్? మదర్, ఫాదర్ దే ఆర్ సపోర్టింగ్. అంటే స్టార్టింగ్ డేస్లో 3 years వద్దన్నారు, బట్ నేనేంటంటే పేరెంట్స్ని ఒప్పించకుండా ఏ పని చేయను. వాళ్ళకి కష్టమైనా సరే ఇష్టమయ్యే వరకు ఒప్పిస్తాను. ఓకే, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. సో ఫైనల్గా ఇప్పుడు దే ఆర్ సపోర్టింగ్ మీ లాట్. అంటే నేను చాలా చూజీగా ఫిల్మ్స్ చేస్తాను, బికాస్ ఐ వాజ్ స్టడీయింగ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ ఫిల్మ్స్. సో నేను నచ్చవలే చదివేటప్పుడు పీజీ చేస్తున్నాను, 2 సైమల్టేనియస్గా తీసుకెళ్ళాను. ఆఫ్టర్ దట్ ఐ టుక్ ఎ బిగ్ బ్రేక్ ఆఫ్టర్ స్నేహితుడా, అండ్ ఐ వెంట్ టు యూకే ఫర్ మై మాస్టర్స్, అండ్ దెన్ ఐ వాజ్ బ్యాక్. ఓకే, అందుకే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో ఎందుకు మాధవీలత స్క్రీన్ మీద కనిపించట్లేదు, ఎందుకు మూవీస్ చేయట్లేదు అని అనుకునే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక ఆన్సర్ దొరికింది కదా. తను యూకే వెళ్ళారు మాస్టర్స్ చేయడానికి, సో మధ్యలో గ్యాప్ వచ్చింది. ఓకే, సో యువర్ స్టడీస్ ఆర్ కంప్లీటెడ్. సో కంప్లీట్ గా మీరు ఇప్పుడు మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? స్టోరీస్ అవి బాగా వింటున్నారా? యా, రీసెంట్లీ ఐ హర్డ్ 7 stories. నేను మూవీస్ ఎక్కువ చేస్తానో చేయను, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ, బికాజ్ ఐ డోంట్ బాదర్, బికాజ్ ఐ వాజ్ స్టడీయింగ్, ఐ కెన్ గో ఫర్ అదర్ ప్రొఫెషన్. నాకు 100% నచ్చితేనే చేస్తాను. ఐ హర్డ్ 7 stories రీసెంట్గా, అందులో ఒక్క స్టోరీ బాగా నచ్చింది. ఓకే, సో దాని గురించి ఏమైనా కొంచెం చెప్తారా మాకు? నో, సస్పెన్స్, సీక్రెటా? ఓకే, సో వెన్ ఈజ్ ఇట్ గోయింగ్ టు కమ్? ఇంకా ఎన్నాళ్ళ టైం పడుతుంది? ఇంకా ఆన్ సెట్స్ వెళ్ళలేదు. ఓకే, ఆన్ సెట్స్ వెళ్ళాక సో డెఫినెట్గా రాబోతుంది. సో పండగ చిన్నప్పుడు ఎలా చేసుకున్నారు? ఇప్పుడు ఏంటి చేంజెస్? ఫ్రెండ్స్ వస్తూ ఉంటారా? ఇప్పటికి ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంటారా పండగకి? ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్తారు, ఈరోజు నీకు పండగ స్పెషల్ ఫుడ్ పెడతాము అని. బికాజ్ మనకి ఏంటంటే షూటింగ్స్ ఇలా లైక్ ఎనీథింగ్ ఇసి మూవీస్లో ఉన్నవాళ్ళు ఆర్ ఎల్స్ కార్పొరేట్ కల్చర్లో ఉన్నవాళ్ళు దే అవే ఫ్రమ్ హోమ్. సో అందుకని అప్పుడప్పుడు నన్ను ఫెస్టివల్కి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, ఫెస్టివల్ లేకపోయినా తీసుకెళ్తారు. రావడమే వాళ్ళకి ఫెస్టివల్ కదా. సో మీకు ఏదైనా స్టార్ అంటే లైక్ ఈ హీరోతో చేయాలి, ఈ డైరెక్టర్తో నేను వర్క్ చేయాలి అని ఏమైనా ఉందా? 100% ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే కృష్ణవంశీ గారితో ఒక ఫిల్మ్ చేయాలని. అఫ్ కోర్స్ ఇట్ డజంట్ సెన్స్ ఐ డోంట్ లైక్ ఆల్ ఆఫ్ ద డైరెక్టర్స్, అందరు డైరెక్టర్స్తో వర్క్ చేయాలంటుంది, కానీ కృష్ణవంశీ గారు, పెద్ద వంశీ గారు, సో ఈ 2 నాకు స్పెషల్ అనమాట. అండ్ బన్నీతో వర్క్ చేయాలని ఉంటుంది, ఎందుకంటే తన ఫిల్మ్స్లో దర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ టు పర్ఫార్మెన్స్ అనమాట హీరోయిన్కి. ఓకే, అందుకు చేయాలండి. సో బన్నీతో చేయాలని, అలాగే కృష్ణవంశీ గారితో, పెద్ద వంశీ బ్రాండ్ మళ్ళీ. ఓకే, వంశీ గారి హీరోయిన్ అనిపించుకోవాలని ఇష్టం. ఓకే, సో మరి మీకు ముగ్గులు వచ్చు, ముగ్గులు చాలా బాగా పెడతా అన్నారు కదా, లెట్స్ ట్రై. పెడదామా? ముగ్గులు పెడదామా? ఎడుమల్లెలెత్త సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయన, ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమెట్లు పట్టాయిరు, మంచుగొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరు. ఏ ముగ్గు అంటే బాగా ఇష్టం?
చిన్నప్పుడు చుక్కల ముగ్గులు అలాంటివన్నీ పెట్టేదాన్ని బాగా కౌంట్ చేసుకొని ఎన్ని చుక్కలు వస్తాయని సెల్ఫ్ క్రియేటివ్ కూడా చేసేదాన్ని. కాంపిటీషన్ ఉండేది, లైక్ ఒక ఫ్రెండ్ వేసిన ముగ్గు ఇంకొకరికి చూపించమంటే చూపించేవాళ్ళు కాదు, చాలా జలస్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్లో కొత్త క్రియేటివిటీ వచ్చింది నాలో. సరే వై కాంట్ ఐ క్రియేట్ న్యూ అనుకున్నాను. ముగ్గులు క్రియేట్ చేసేవారా? దట్స్ నైస్. ఇంకా బోల్డ్ అని చుక్కలు పెట్టేసేసి కొత్త స్టైల్స్, అవి సరిగ్గా రాదంటే లైక్ రబ్బర్తో స్క్రాచ్ చేసేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి, సో ఫస్ట్ పెన్సిల్తో వేసుకొని సో అలా చేసేదాన్ని. అండ్ ఇప్పుడు నా నా రంగోలీ బుక్స్ అన్నీ ఎక్కడో పోయాయి, మీకు దొరికితే వెతికి పెట్టండి ప్లీజ్. అండ్ ఇప్పుడు అన్ని ఫ్రీ స్టైల్ ముగ్గులు అంటే చాలా ఇష్టం, ఇలాంటి న్యూగా ఈజీగా ఉంటుంది. అండ్ రంగులు పేపర్స్ కలెక్ట్ చేసి దాచుకునే వాళ్ళ చిన్నప్పుడు? చాలా, ఒక 2-3 బుక్స్ అనమాట. ఒక నోట్బుక్ అయిపోతే ఎస్ నా రంగోలీ నేను క్రియేట్ చేశాను అలా ఉండేదన్నమాట. ఓకే. సో ఈరోజు పండుగ కాబట్టి స్పెషల్గా ట్రెడిషనల్ వేర్లో కనిపిస్తున్నారు. మామూలుగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంట్లో రిలాక్స్ అయ్యేటప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ అవుట్ఫిట్ని ప్రిఫర్ చేస్తారు? రెగ్యులర్గా క్యాజువల్ వేర్సే వేస్తాను, జీన్స్ టాప్స్ ఈజీగా ఉంటాయి కదా, సో ఈజీ టు వేర్, కంఫర్టబుల్ యూనో క్యారీ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా జీన్స్ కంటే నేను స్కర్ట్స్ ఎక్కువగా వేసుకుంటాను, చాలా ఇష్టం. ఈవెన్ మమ్మీ కూడా అంటుంది ఎందుకే అన్ని స్కర్ట్స్ కొనుక్కుంటున్నావు నువ్వు అని. అవి ఎందుకో ఐ లుక్ వెరీ షార్ట్ ఇన్ స్కర్ట్స్ బట్ ఐ లవ్ స్కర్ట్స్. కానీ ఒక సీక్రెట్ ఉంది, ఏం చేస్తా, జీన్స్ వేసుకొని హీల్స్ వేస్తే మనం ఎంత హీల్ వేస్తాం కనిపిస్తుంది, స్కర్ట్ లో హీల్ వేసుకుంటే ఎంత హీల్ వేసాం ఎవరికి తెలియదు. కానీ నేను లాంగ్ స్కర్ట్స్ వేసుకోను కదా. ఓ షార్ట్, లైక్ ఇంతవరకు ఉంటాయి, నీ లెంత్ స్కర్ట్స్ మాత్రమే వేసుకుంటాను. లాంగ్ స్కర్ట్ వేసుకుంటే హీల్ కనిపించదు. బట్ ఐ లవ్ ఇట్, నా ఐస్ అట్రాక్ట్ చేస్తాయి స్కర్ట్స్ దగ్గరికి వెళ్ళి. సో మాధవి గారు, నేను మీ ఫేస్బుక్ పేజ్లోని నక్షత్ర ఫౌండేషన్ అని చూసాను, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో యు ఆర్ రన్నింగ్ దట్ ఫౌండేషన్? ఎస్, ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ నక్షత్ర ఫౌండేషన్. సో ఇట్స్ ఫర్ సోషల్ సర్వీస్. అంటే నాకు చిన్నప్పటి నుంచే సోషల్ సర్వీస్ ఇష్టం. ఎలాగో ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతారు ఎప్పటి నుంచి ఇష్టం అని. సో చిన్నప్పటి నుంచి లైక్ అంటే ఫ్యామిలీ ఎప్పుడు సొసైటీ గురించి, తాతగారు వీళ్ళందరూ సొసైటీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆ ఫీల్ నాలో వచ్చి మేబీ ఎలా వచ్చింది అంటే, నేను ఆలోచించిన ఒక 1 year తర్వాత నాకు ఆన్సర్ దొరికింది. తాజా లైక్ మై గ్రాండ్ పా అండ్ సో వీళ్ళందరూ ఫ్యామిలీ త్రూ ఎప్పుడు ఉంటారు. అండ్ మై బ్రదర్ హీస్ ఇన్ ఆర్మీ, హీ లవ్స్ సుభాష్ చంద్రబోస్, హీ లవ్స్ కంట్రీ. సో ఈ ఫీల్డ్స్ వల్ల మేబీ వచ్చిందేమో అని నేను అనుకున్నాను. సో దట్స్ వాట్ ఐ స్టార్టెడ్ దట్ ఫౌండేషన్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యూ ప్రొవైడ్? అంటే ఎలాంటి వాళ్ళకి మీరు సర్వ్ చేస్తారు, హెల్ప్ చేస్తారు? లైక్ సర్వీసెస్ అంటే ఇప్పుడు నేను బిజీ ఉన్నాను అండ్ మై మెంబర్స్ అండ్ అదర్ మెంబర్స్ నా ఫ్రెండ్స్, సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్స్. సో ఎవ్రీడే మన సొసైటీలో 100 ప్రాబ్లమ్స్ రన్ అవుతుంటాయి. 100 ప్రాబ్లమ్స్ని నేను నా ఫౌండేషన్ సాల్వ్ చేయలేను. సో నేను చాలా చేస్తాను అని మాట చెప్పి ఏం చేయలేకపోయి డ్రాప్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను ఏం చేసినా ఛాలెంజింగ్గా చేయాలనుకుంటా. సో ఐ టుక్ ఓన్లీ 5 small problems. Blood donation camps for thalassemia affected children, and medical camps who are in like tribals kani, like evantaru backward ilanti vallaki. But still I didn't take up just because I didn't go for registration. So legal ga మెడికల్ క్యాంప్స్ రన్ చేయాలంటే లీగల్గా ఏదైనా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాను. అండ్ వీ విల్ సపోర్ట్ ఫర్ బ్లైండ్ స్కూల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అంటే స్మాల్ నీడ్స్ లైక్ వాళ్ళ కిచెన్ నీడ్స్ కానీ వాళ్ళ నీడ్స్ కానీ ఫుడ్ నీడ్స్ కానీ అరేంజ్ చేస్తాం. అండ్ సోషల్ అవేర్నెస్ ఆఫ్ కోర్స్. అండ్ మొన్న మన ఢిల్లీలో జరిగిన ఒక రేప్ ఇన్సిడెంట్ మీద వీ టుక్ అప్ బిగ్ ర్యాలీ ఇన్ నెక్లెస్ రోడ్. అండ్ రెస్పాన్స్ కోసం చేయలేదు కానీ రెస్పాన్సిబిలిటీ కోసం చేశాము. సో అది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి సో నేను ఒకేసారి అన్ని ఛాలెంజింగ్గా తీసుకోకుండా స్మాల్ స్కేల్లో. ఇప్పుడు మీరు కెరియర్లో కూడా బిజీగా ఉన్నారు కాబట్టి యూ డోంట్ గెట్ మచ్ టైం, బట్ స్టిల్ అంటే ఒక అందమైన
అందమైన అమ్మాయికి ఇలాంటివి కూడా ఉంటాయి అంటే రియలీ గ్రేట్. అంటే హీరోయిన్స్ గ్లామర్ అనగానే ఎప్పుడూ ఒకలా ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇలాంటి వాటికి కూడా టైం స్పెండ్ చేస్తారు, ఇలాంటివి కూడా ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేస్తారు అంటే రియలీ గ్రేట్ అనమాట. సో మీ ఫౌండేషన్లోని మీరు ఈ 5 యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు, వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అబౌట్ పాలిటిక్స్? పొలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పను, అలానే ఇంట్రెస్ట్ అంటే ఇది కూడా సొసైటీలో ఒక పార్ట్. మనం కాలేజీలో చదువుకునేటప్పుడు అన్ని సబ్జెక్టులు చదువుతాం, సోషియాలజీ, పొలిటిక్స్, హిస్టరీ అండ్ సైన్స్. ఈ 4 లేకుండా మన లైఫ్ అసలు మూవ్ అవ్వదు. ఎకనామిక్స్, మనీ లేకుండా ఏం జరగదు. సైన్స్, మెడికల్ లేకుండా ఏం జరగదు. పాలిటిక్స్, అది లేకుండా సొసైటీ లేదు. సో ఎవ్రీ డే మనం మన లైఫ్లోనే పాలిటిక్స్ ప్లే చేస్తుంటాం. లైక్ మన పొజిషన్స్ కోసం, మన వర్క్ కోసం, ఎవ్రీవేర్ పాలిటిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి కదా. సో ఇఫ్ వీ చూజ్ వన్ గుడ్ లీడర్ అంటే మన సొసైటీ బాగుంటుంది. అంటే ఎవ్రీడే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పేపర్ కాస్ట్ దగ్గర నుంచి పెట్రోల్ కాస్ట్, వెజిటబుల్స్, రైస్ అండ్ వాట్ నాట్, క్లోత్స్. సో ఒక లీడర్ రూల్ చేసేదాన్ని బట్టి మన ఎక్స్పెండిచర్ కానీ కాస్ట్ కానీ ఆ రూలింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే జరుగుతుంది. ఆర్ ఎల్స్ ఎవ్రీడే ప్రైజెస్ అన్నీ హై రేంజ్కి అయిపోయి అండ్ చాలామంది ఆత్మహత్యలకు కూడా కారణమవుతున్నాయి. సో బ్రతకలేక. సో మన ఓటు చాలా విలువైంది కాబట్టి దాన్ని పర్ఫెక్షన్ కోసం యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో మరి పండగ, సంక్రాంతి పండుగ అంటే ఎస్పెషలీ ఈ ముగ్గులు, కొత్త బట్టలు, భోగి మంటలుతో పాటు కొత్త అల్లుళ్ళు కూడా వస్తారు. సో మీ ఇంటికి అల్లుడు ఎప్పుడు వస్తున్నాడు? ఐ మీన్ వెన్ ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్? దిస్ ఇస్ టఫెస్ట్ క్వశ్చన్. ఆన్సర్ చేయడం చాలా కష్టం నాకు. టఫెస్ట్ క్వశ్చన్ అంట. యా, ఎవ్రీ ఇయర్ నా ఇంటర్వ్యూస్ చూసుకుంటూ పోతే ఒక్కొక్క సంవత్సరం నేను ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫస్ట్ టైము ఐ డోంట్ లైక్ మ్యారేజ్ అన్నాను, తర్వాత ఈ మధ్య ఇంట్రెస్ట్ వచ్చింది అన్నాను, అండ్ లాటర్ ఐ కాంట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ అన్నాను. ఇప్పుడు అదే రూల్కి నేను స్టిక్ అయినాను, ఐ కాంట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కదా, ఐ డోంట్ నో. ఇప్పుడైతే నా లైఫ్లో ఎవరు అబ్బాయిలు లేరు, ఐమ్ ఫ్రీ. సింగిల్. ఐమ్ సింగిల్ బట్ నాట్ రెడీ టు మింగిల్. ఓకే. సో ఈ పండగ రోజు మీరు ఎంత బిజీగా ఉండి ఫౌండేషన్ నడుపుతూ ఒక పక్క మీ ఫ్యామిలీని కలవలేదు కూడా ఈ ఇయర్, అండ్ మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు, మాతో చక్కగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గోల్స్ కానీ, మీకు మంచి రోల్ చేయాలని చెప్పారు కదా, సో వాట్ ఎవర్ యూ గోల్స్ ఆర్, సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.